బడ్జెట్ లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీకి ఎలా వీడి నుంచి చెక్ పెట్టాలో త్వరగా పారిపోయి బఠనీలు అమ్ముకుని బతకేయడం బెటర్. ఏంట్రా లగేజ్ చదువుకుంటున్నావు? గా పోరగాడు నన్ను ఐస్ క్రీమ్ కానీ బయట పంపించిండు. నేను వచ్చేసరికి జంప్ అయిపోయిండు. ఇప్పుడు ఆడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కన్ఫర్మ్, అక్కడ నా పేరు చెప్పడం కన్ఫర్మ్, వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేయడం కూడా కన్ఫర్మ్. అయ్యో బాబోయ్, వద్దు భయ, నాకు ఇప్పుడే చావాలని లేదు భయ, చాలా కోరికలు ఉన్నాయి భయ. గీడాడు దొరికింది భయ పోలీస్ స్టేషన్ దగ్గర. అసలు గొల్లం పెట్టినట్టే ఉంది కదరా, బయటికి ఎట్లా పోయినావు? ఎవరు అంకుల్ మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడే అందిన తాజా వార్త. గత వారం కిడ్నాప్ కి గురైన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాదరావు గారి మనవడు లవ్ కుమార్ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. వివరాల్లోకి వెళితే లవ్ కుమార్ ను పట్టుకోవలసిన పోలీసుల చేతుల్లోంచి మరో పిల్లాడు కిడ్నాప్ కు గురయ్యాడు. అయితే ఈసారి ఈ కిడ్నాప్ వ్యవహారం జరిగింది స్వయంగా పోలీస్ స్టేషన్ బయటే కావడం గమనార్హం. వారిలో ఒక పిల్లాడి పేరు లవ్ కుమార్, ఇంకొక పిల్లాడి పేరు కుశాల్ కుమార్. పిల్లలిద్దరూ కవలలు కావడంతో విడిపోయిన భార్యాభర్తలిద్దరూ చెరో పిల్లాడిని పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు కిడ్నాప్ కి గురి కావడంతో కుటుంబం అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయ్యో, నాకు మొత్తం క్లారిటీ వచ్చేసిందే. మన దగ్గర ఉన్న బాబు పేరు లవకుమార్, వీడి పేరు కుశాల్ కుమార్. అయ్య బాబోయ్, అంటే మనం తెలియకుండానే 2 కిడ్నాపులు చేసామా? అవును, ఇంతకీ ఆ 2 బాబు ఏడున్నట్టే? నేను రైమ్స్ చెప్తాను, మీరు వాటిని మళ్ళీ చెప్పాలి. బాబు, ఈ నా కొడుకులకు ఎవరికి ఇంగ్లీష్ రాదు గానీ నువ్వు నాకు ఇంగ్లీష్ లో చెప్పు, నేను ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చమకాయించే చమకాయించే బుడ్డ చుక్క. చెప్పుండ్రు చమకాయించే బుడ్డ చుక్క. అదే హౌ ఐ వండర్ వాట్ యు వాంట్. గిట్లెట్లుందని సోన్ చేయిస్తున్నా, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, ఈ లోకం నెత్తి కన్నా ఎత్తునున్నావు, లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. ఆస్మాన్ వజ్రం లెక్క మెరుస్తున్నావు. అన్నా, నీ ట్రాన్స్లేషన్ ధూమ్ గుందన్నా. అన్నా, నీకు బ్యాటింగ్ వచ్చా అని? రే, గల్లీ క్రికెట్ టీం కెప్టెన్ రా నేను. నేను అంటుందో బ్యాటింగ్ కాదన్నా. అరే, క్రికెట్ లో కూడా రకాలు ఉంటాయేంద్రా? అది కాదన్నా, అది. అరే, ఇప్పటి వరకు ఒరిజినల్ మగా అంటారా బాబా? మరి ఇంకేందన్నా, బోని గారి చెయ్యి. ఒప్పుకుంటారా? అన్నా, ఇట్లాంటి విషయాల్లో ఆలోచిస్తే కాదన్నా, దూకుడుగా దూసుకెళ్ళాలి. అవునా, నేను బాబుని తీసుకొని బయట ఉంటా, నువ్వు కార్యంగా తీసుకొచ్చాయి అంతే. వీడేంటి ఎంత బిల్డప్ ఇస్తున్నాడు? ఫస్ట్ టైమా? అవును. ముదిరిపోయిన ముంజకాయలా ఉన్నావు. రేట్లు ఎక్కువని లేట్ చేసావా ఇంతవరకు? నీసంటి అమ్మాయి దొరక్క అవకాశం రాక ఎప్పటి వరకు ఎవరిని చూడలేదు. మరి ఇలా కట్టేస్తే కష్టంగా ఉంటది, విప్పేస్తే మస్తుగా ఉంటది. కవియా, కోఆపరేట్ చేస్తా. ఎంత అందంగా ఉన్నాయో బాబు. తెస్తా. అన్నేంద్రా భయ్ అట్లా అరుస్తుండు? ఫస్ట్ టైం కదా, డబ్బులు టైలే. అన్నం పెద్ద మనిషి అయ్యిండ్రా. చీదినా అమ్మా, అనుకున్నదొకటి అయినదొకటి. ఖుషి, ఖుషీ నహి, మే హూ లవా. నిన్ను ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే నీకి మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఇరుక్కున్నావో తెలుసా? ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. మేము మాత్రం అనుకున్నాం. విధి వక్రించింది, కుడి ఎడమైంది, సిరిగి సమోసా. అంకుల్ అంకుల్ 2 2s హౌ మచ్? గంట చదువు నాకుండుంటే గిట్లా ఎందుకు తప్పించుకునేవాడ్రా? నీకేం తెలియదు పో కదా.
ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసా. అట్లా చూస్తుంది. ఏయ్, ఏమి బాబుని అలా చూస్తావేమి? మా అక్క కొడుకు. అంత ఓవర్ యాక్షన్ వద్దు. పేపర్లో టీవీలో బాబు యాడ్ నేను చూసాను. చూసేస్తావా? నువ్వు అన్ని చూసేస్తావు. ఛ! అది కాదు మ్యాటర్. గంట క్రితం ఆ ఐటమ్ రాజా దగ్గరున్న బాబు ఇంతలోపే మీ దగ్గరికి ఎలా వచ్చాడా అని. ఐటమ్ రాజేనా? మ్మ్. గా ఐటమ్ గాడేవుడు బాబాడికి ఎలా వెళ్ళిండు? మొన్న కుశాల్ నాకు ఇచ్చిన చైన్ అండ్ రింగ్ ఇద్దామని పొద్దున్న ఇక్కడికి వచ్చాను. కోడితే గూబ గులాబ్ జామ్ అయిపోద్ది. నీ తొక్కలో సినిమా కష్టాలకి శుభంగా అడేయాలనుకుని తప్పిపోయిన బాబుని తీసుకొస్తే అది కాస్త కిడ్నాప్. వాడే వీడిని తీసుకొస్తే రెండో కిడ్నాప్ అయిపోయింది. అసలు అసలు మాకు తెలియకుండానే మా చేతి 2 కిడ్నాప్లు చేయించావు. పాపం గాడు నువ్వు దొంగని తెలిసినా కూడా నేను లవ్ చేసిండు. ఇప్పుడు కూడా నువ్వు వాడి జీవితంతో ఆడుకున్నా సరే వాడిని లవ్ చేస్తూనే ఉన్నాడు. ఇది నిజం. అటేడు తరాలు ఇటేడు తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి మా బావకుంది. అయినా 25 లక్షల కోసం మా బావ ఇన్ని కష్టాలు పడుతున్నాడంటే దానికి కారణం నీపై ప్రేమ. మా బావకి నువ్వంటే ప్రాణం. కుశాల్, ఇన్నాళ్ళు నీ ప్రేమను అర్థం చేసుకోకుండా చాలా తప్పు చేశాను. ఐ లవ్ యూ. బావా, ఓసారి ఇటు చూడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంక వెళ్ళి బాబుని పోలీస్ స్టేషన్లో అప్పగిద్దాం. అమ్మాయి, అమ్మో 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 అమ్మో, ఒరేయ్, ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసింది మీరే కదూ? మీరే రోయ్. మిమ్మల్ని వదలరా. రెడ్డి నాయుడు అంకుల్, ఈ కిడ్నాప్ మేము కావాలని చేయలేదు. హౌ అంకుల్, కదో పెద్ద కథ. ఒరే, నేను మిమ్మల్ని నమ్మానురా. ముందు నాకు అట్లా ఇప్పండి. వద్దు కుశాల్ భయ్యా, వద్దు. వీడి మీద జాలి పడితే మనం జైలుకి వెళ్తాం. అవసరమానే? ఒరే ఒరే ఒరే, ఒంట్లో ఏదో పాకినట్టుగా ఉందిరా. తీసేయండిరా. రే. బావా ప్లీజ్ బావా, పాప అంకుల్ విప్పేద్దాం బావా. నువ్వేంటమ్మా సొంత బావని పిలిచాడు బావా 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 అని పిలుస్తున్నావు? బావా గీవా? అంకుల్ మీకు సెన్సేషనల్ న్యూస్ చెప్పనా? సెన్సేషనల్ న్యూస్ కూడా ఉందా? చెప్పమ్మా, చెప్పు. ఇతనే మా బావ కుశాల్ కుమార్. రెస్ట్ గెస్ట్ అన్నాడు, మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటిరా బాబు? ఒరే, నిజం చెప్పండి, వీడు నీ బావా అమ్మా? బావే. ఇప్పుడు మన 25 లక్షల క్యాష్ పార్టీకి ఫోన్ చేద్దాం. సార్, యాక్చువల్గా మీరు పేపర్లో యాడ్ ఇచ్చారు కదా బాబు గురించి. బాబు మా దగ్గరే ఉన్నాడు సార్, సేఫ్గా. మీరు ఎక్కడ తీసుకురావాలో చెప్తే మేము అక్కడ తీసుకొచ్చి అప్పగిచ్చేస్తాం. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే 1 కోటి రూపాయలు ఇస్తా. ఈ బాబు అంటే మన దగ్గర ఉన్నాడు కాబట్టి కాపాడాం. కానీ ఆ ఐటమ్ రాజా దగ్గర ఉన్న బాబు పరిస్థితి. అరే తంబి, పోరోడ్ను పట్టిస్తే 50 లక్షలు ఇస్తానని పేపర్లో ప్రకటించిన. పోరోడు ఇక్కడే ఉన్నాడు. పైసలు పట్టుకురా, పోరోడ్ను పట్టుకెళ్దు గాని. ఎన్నిసార్లు చెప్పాలరా? వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే 1 కోటి రూపాయలు ఇస్తా. ఈడేంట్రా కిడ్నాప్ నుంచి మటర్ ప్రమోషన్ ఇచ్చాడేంటి? ఏమో అన్నా, మళ్ళీ అడుగు. అరే తంబి, నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. నేను క్లారిటీగానే ఉన్నాను. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే 1 కోటి రూపాయలు.
నేను క్లారిటీగానే ఉన్నాను. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే 1 కోటి రూపాయలు. ఈ వాయిస్ ఎవరిదో చెప్పగలరా? ఈ వాయిస్ ఇది మా విశ్వ వాయిస్ అండి. విశ్వానా? వాడెవరు? వాడు మా అమ్మాయి క్లాస్మేటేనండి.